హిందూ సనాతన ధర్మంలో పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి పండుగలలో ఒకటైన సంక్రాంతి పర్వదినానికి మరింత విశిష్టత దాగి ఉంది. స్పష్టంగా చెప్పాలంటే సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. మకర సంక్రాంతి అనేది ప్రకృతి పండగ. ఈ సమయంలోనే సూర్యుడు ప్రచండ తేజోవంతుడైన దివ్య కాంతులతో ప్రకాశిస్తూ ప్రకృతిలో నూతన తేజముతో కనిపించుటను సంక్రాంతి అంటారు. ఇక సంక్రాంతి అంటేనే పాతను వదిలి క్రొత్తదనానికి స్వాగతం పలికే రోజు. ఈ రోజు సూర్యుని చుట్టూ పరిభ్రమించు భూమి దిశను క్రాంతితో సూర్యుడు కొంత ఉత్తరం వైపు మారుతాడు. కాబట్టి ఈ కాలమును ఉత్తరాయణం అంటారు. ఈ కాలంలో మానవ శరీరంలో భౌతికపరమైన అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ దృష్టి చేతనే ఈ పండుగను సాంస్కృతికపరమైన అద్భుత మహత్యము గల పర్వదినంగా మన పెద్దలు నిర్దేశించారు. అందుకే ఈ సమయంలో ఏ పనిని మొదలుపెట్టినా మనకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మరీ ముఖ్యంగా మానసికమైన అర్చనకు, ధ్యానానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, యోగానికి, నియమ నిష్టలకు అన్ని విధాలు అనుకూలమైనది ఈ దక్షిణాయన కాలము. 12 నెలలు ఉన్న ఈ సంవత్సర కాలంలో 6 నెలలను దక్షిణాయనముగా, దీనిని దేవతలకు ఒక రాత్రిగా, మిగిలిన 6 నెలల కాలాన్ని ఉత్తరాయణముగా, దీనిని దేవతలకు ఒక పగలుగా పేర్కొంటారు. ఇలా దేవతలు మేలుకునే ఈ కాలాన్నే ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు. అంతటి మహత్యం ఉన్న ఈ సంక్రాంతి రోజు మనం చేసే ఏ దానమైనా సర్వశ్రేష్టమైనదని చెబుతారు. అందుకే ఈ రోజున ధాన్యం, ఫలాలు, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు వంటి వాటిని దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గశ్వాసం కూడా కలుగుతుందని పెద్దల విశ్వాసం. అందుకే ఉత్తరాయణము వరకు ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో 3 రోజులు, మరికొన్ని ప్రాంతాలలో 4 రోజుల చొప్పున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు. కాబట్టి దీన్ని రైతుల పండుగ అని కూడా చెప్పవచ్చు. భోగి పండుగ గురించి చూద్దాము. ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంట వెలిగిస్తారు. దీన్ని 4 మార్గాల కూడలి మధ్యలో ఒక పెద్ద మంటగా వెలిగిస్తారు. ఇది సంవత్సరం కాలంలో ఉండే చలి పారద్రోలడానికే కాక మనలోని చెడు ఆలోచనలను కూడా ఇందులో కాల్చేయమని అర్థం. ఇక అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణంలో సూర్యుడు రాబోతున్నాడనే సంకేతంతో చెబుతారు. ఇందులో భాగంగానే ఇంట్లో ఉండే పాత వస్తువులు, విరిగిపోయిన బల్లలు, చీపుర్లు, తట్టలు మొదలైనవన్నీ ఈ భోగి మంటలో కాల్చేసి కొత్త వాటితో సరికొత్త జీవితం ప్రారంభించడానికి గుర్తుగా ఈ భోగి మంటలు వెలిగిస్తారు. ఇక సాయంత్రం పూట చాలా ఇళ్లలో స్త్రీలు, చిన్నపిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచి ఆనందిస్తారు. ఇంకొంతమంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాలు బంధువులు సమావేశమై రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకు గడలు, కొన్ని నాణాలను, కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. భోగి పండ్లు అంటే రేగి పండ్లు. ఇది సూర్యునికి ప్రీతిప్రాతమైన పండ్లు. ఇవి సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన ఈ రేగు పండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగి పండ్లు పోస్తారు. ఇక 2వ రోజైన సంక్రాంతి రోజున పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్లలో అరిసెలు, జంతికలు, చకినాలు, బొబ్బట్లు, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు తయారు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతి సంక్రమణానికి పితృదర్పణాలు వదలకపోయినా ఈ మకర సంక్రాంతికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు వదులుతారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో అద్భుత దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత ప్రదర్శించే నృత్యాలు ఎంతో చక్కగా ఉంటాయి. అలాగే పిల్లలు గాలిపటాలను ఎగురవేస్తారు. ఇక 3వ రోజైన కనుమ. డూడు బసవన్నలు 3వ రోజైన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడుగా ఉన్న పశువులకు శుభాకాంక్షలు తెలపడానికి జరుపుతారు.
వీటికి బదులు కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా ఆడిస్తారు. దీనికి అనుగుణంగా ఆ రోజున గారెలు, ఆవడలు వంటి వంటలు చేయడం ఆనవాయితీ. ఇక కనుమ మరునాటిని ముక్కనుము అని కూడా అంటారు. దీనిని బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఈ పండగ 3 రోజులను శ్రద్ధాశక్తులతో జరుపుతుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండగలోని 2వ రోజును మకర సంక్రాంతి లేదా లోరీని మాత్రమే జరుపుకుంటారు. ఇక కనుమ రోజున మాంసాహారం తినడం మన తెలుగు రాష్ట్రాలలో ఆనవాయితీ. ఈ సంక్రాంతి సమయంలోనే శీతాకాల ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. పొగమంచుతో కప్పబడిన నేల అంతా ఓ మంచు దుప్పటిలో కప్పేసినట్టుగా ఉంటుంది. ఈ సమయంలోనే మన తెలుగు పల్లెలు ఎంతో అందంగా, ఆనందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతాయి. ఇక ఈ సమయంలోనే మన పచ్చని పల్లెలకు మరింత శోభ తెచ్చే బుడబుక్కల వాళ్ళు, పగటి వేషధారులు, రకరకాల జానపద కళాకారులు తమ కళలతో మనల్ని ఆనందపరుస్తారు. ఇక ఈ పండుగకు దాదాపు నెల రోజుల ముందు నుంచే ప్రతిరోజు తమ ఇళ్ళ ముంగిళ్లను రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. ఇక పంట పొలాల నుంచి తెచ్చిన ధాన్యాన్ని ఇంట్లో నిల్వ చేస్తారు. ఇక పండగ పర్వదినాల సందర్భంగా కొత్త అల్లుళ్ళ రాకపోకలు, అతిథి మర్యాదలు, పిండి వంటలు, డూడు బసవన్నల సయ్యాటలు, హరినాథ కీర్తనలు, మేళతాళాలు నడుమ కోడి పందాలు, ఇలా ఒకటా రెండా ఎన్నో రకాలైన కొత్త కొత్త ముచ్చట్లతో ప్రతి పల్లె వాకిళ్ళు కలకలలాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.